హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్. ఇవాల్టి రెసిపీ తోటకూర టమాటో కర్రీ. తోటకూర కర్రీని చాలా సింపుల్ మెథడ్లో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చిలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 10 వెల్లుల్లిని ఇలా దంచి వేసుకోండి. తోటకూర కర్రీలో వెల్లుల్లి ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి కాస్త వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా పసుపు వేసుకోండి. పసుపు వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆకుకూరల్ని ఎప్పుడైనా 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. మట్టి కానీ చిన్న ఇసుక కానీ ఏమైనా ఉంటాయి కాబట్టి కట్ చేసుకున్నాక ఒక 2-3 సార్లు బాగా నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా తోటకూరను వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసాక ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. తోటకూరని చిన్న తరుగులాగా కూడా తురుముకోవచ్చు, లేదా ఇలా పెద్దగా కట్ చేసుకున్నా కూడా చక్కగా ఉడికిపోతుంది. సో ఇలా ఉప్పు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసామంటే మనకి తోటకూరలో వాటర్ అనేది ఫామ్ అయ్యి చాలా చక్కగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి టమాటాలను ఉడికించుకోవాలి. సో ఇలా 5 మినిట్స్ మనం ఉడికించుకున్నామంటే టమాటోలు సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు వాటర్ ఫామ్ అవుతాయి కదా, ఆ వాటర్ అంతా దగ్గర పడి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు తోటకూరని బాగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం తోటకూరని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా వాటర్ అంతా దగ్గర పడి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చక్కగా ఉడికిపోయి తోటకూర కర్రీ టేస్టీగా వస్తుంది. వీడియో నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.